మోనాలిసా మహాకుంభమేళతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ అమ్మాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన మోనాలిసా పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చింది. అయితే మోనాలిసాను చూసిన కొందరు యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. నెట్టింట ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు మారుమోగిపోయింది. దీంతో ఆమెకు సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆమె స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేరళ వెళ్లడం, అక్కడ ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ఈవెంట్కు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాతో చనువుగా ఉండడంపై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని, డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయనపై ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్పుడు వ్యాఖ్యలతో నా గౌరవాన్ని దిగజారుస్తున్నారు, మోనాలిసాను రోడ్డుకు ఈడుస్తున్నారు, అందుకే ఇలా పోలీసులను ఆశ్రయిస్తున్నాను అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సనోజ్ మిశ్రా ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న అంబోలి స్టేషన్ పోలీసులు 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిలో జితేంద్ర నారాయణ సింగ్, వాసిం రజ్వీ, రవి సుధా చౌదరి, మారుత్ సింగ్, మహి ఆనంద్, అభిషేక్ ఉపాధ్యాయ ఉన్నారు. కాగా మోనాలిసా మొదటి సినిమాలోనే గందరగోళ పరిస్థితులు, అసలు ఆమె జీవితంలో ఏదో జరుగుతోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.